హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ప్రస్తుతము మనతోని శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఉన్నారు. సార్, తెలంగాణ తెచ్చుకున్నది మన నీళ్లు మన నియామకాలను తెచ్చుకున్నాము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ విధంగా డిఏల కోసము జరుగుతున్నది ఎలా చూస్తా ఉన్నాం? అదే ఎప్పుడు ఊహించలే అట్లా అయితే జరుగుతుంది అనుకోలేదు. ఎప్పుడు కూడా బడ్జెట్ పెరిగిపోయే కొద్ది ఇంకా జీతభత్యాలు పిఆర్సీ ఇప్పటికే 2 పిఆర్సీలు కోల్పోయినాం సరైన టైం ఇవ్వనందుకు. అటువంటి పరిస్థితి ఉన్నదనుకున్నాం. దేశంలోనే హైయెస్ట్ జీతభత్యాలు సంపాదించుకున్నాం, కానీ ఇలా ఆ పరిస్థితి ఉంది, చాలా బాధాకరం. ఇట్లా మన తెలంగాణ వస్తే మన ఆత్మహత్యలు తగ్గుతాయని అనుకున్నాం, కానీ ఇప్పుడు హోమ్ గార్డ్ కూడా మరణించడం ఎలా చూస్తా ఉన్నాం? అదే చాలా దౌర్భాగ్యం. ఇది అది పునరావృతం కాకుండా చేస్తాం. గ్యారంటీగా ప్రభుత్వంతో చర్చిస్తాం, అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి అవి కాకుండా చేస్తాం. ఎప్పుడు చూసినా కానీ ఇది బీఆర్ఎస్ చేసిన పాపమే, అప్పులలో ఉరకపోవడం వల్లనే ఈ తెలంగాణ ఈ విధంగా వెళ్ళిపోతా ఉంది. బీఆర్ఎస్ చేసిన పాపమే ఇంకా కొనసాగుతా ఉందని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎలా వస్తుంది? ఎవరు నమ్ముతారు అవన్నీ? ఎవరు నమ్మడు? మొన్న పార్లమెంట్ లోనే చెప్పింది క్లియర్ గా, 24వ రాష్ట్రం ఇదే. అప్పులు తీసుకున్నది ఎవరంటే 24th ఉంది. మరి మనకన్నా 23 రాష్ట్రాలు హైయెస్ట్ అప్పు తీసుకున్నారు కదా, మరి దివాళీ తీసిన తప్పదు. అంత ఉద్యోగులని ఇట్లా మాట్లాడడం, ఊరికే గత ప్రభుత్వాన్ని అట్లా మాట్లాడడం తప్పది. మేమున్నప్పుడు మా బడ్జెట్ కన్నా ఎట్లా ఉంది, మరి అన్ని చేసినాం, అన్ని స్కీమ్స్ ఇచ్చినాం. మేము ఏవి లేవు, ఉన్నాయి బంద్ అవుతున్నాయి, ఉన్న జీతభత్యాలు. ఆర్టీసీ వాళ్ళు కూడా మళ్ళీ ధర్నాకి వెళ్దామన్న పిలుపుని మళ్ళీ అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో చూస్తాం, మళ్ళీ ఇప్పుడు చూస్తాం. ఎలా అనిపిస్తుంది? సేమ్ మళ్ళీ ఆత్మహత్యలు విరిగిపోయినాయి, కరెంటు పోయింది, ఆర్టీసీ ఉద్యోగులు ఆ పరిస్థితి వచ్చింది. మళ్ళీ హోంగార్డులో వెట్టి చాకరీ, హోంగార్డుల సావులు, అవన్నీ జరుగుతామని చూస్తున్నాం కదా. మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. ఖచ్చితంగా మేము ఉంటాం, ఆదుకుంటాం. కార్యాచరణ చేయబోతా ఉన్నారు. చేస్తాం, ప్రజలతో మాట్లాడతాం, అన్ని పార్టీ రాజకీయ నాయకులతో మాట్లాడతాం, పిసిసి ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, బీజేపీ ప్రెసిడెంట్ కలుస్తాం, సిపిఐ ప్రెసిడెంట్ కలుస్తాం, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం. అన్ని రాజకీయ పార్టీతో చర్చించి తెలంగాణ ఎట్లా రావడానికి ఎట్లయితే చేస్తామో మాకు అనుభవం ఉంది కనుక ఈ సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా మేము ముందు చేస్తాం. పుట్టలు చీల్చిన కానీ రూపాయి లేదు, మీకే ఇస్తాము, ఖజానా ఇస్తామని కూడా మొదటిసారిగా సీఎం అనడం ఎలా చూస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఏం చేయాలో చేస్తాం, ఏ రకంగా చేయాలో మేము ఇప్పిస్తాం, గ్యారంటీ ఇప్పిస్తాం. ఎట్లా మాకే అప్పచెప్తాను, అప్పచెప్పండి మేము ఎట్లా చేయాలో చెప్తాం. ఏ బడ్జెట్ ఎవరెవరికి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఏమేమి చేయాలో కూడా మరి గవర్నమెంట్ నిజంగానే మాట మీద కట్టుబడి మమ్మల్ని విలువమని చెప్పండి, ఎట్లా నడపాలో చెప్పండి, మేము కూడా మాట్లాడతాం, సలహా సూచనలు ఇస్తాం. ఇంకోటి, తెలంగాణ గవర్నమెంట్ భూములను కబ్జా పెడితే కానీ నడపలేని స్థితిలో ఉందా? ఎందుకంటే మొన్ననే చూసాము, భూములు తాకట్టు పెట్టడానికి గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావడానికి ప్లాన్ చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే అనవసరమైనటువంటి భూములు అంతే ఓకే, కానీ అడవులను అమ్మడము, విశ్వవిద్యాలయాల భూములు అమ్మడం అనేది కుదరదు. ఇట్లా కాదు, అప్పు తేవాలి, మనకు ఉంది, స్కోప్ ఉంది ఇంకా తేవడానికి. అప్పు తేవడానికి అవకాశం తేవాలి, అప్పు తీసుకోవాలి, నడపాలి.